జస్ట్ ఇమాజిన్ మీరు కంపెనీ పెట్టారు, తర్వాత దాన్ని మీరు 8,000 కోట్లకు అమ్మేశారు. వినడానికి బాగుంది కదా. కానీ నేను ఒకవేళ ఇది చెప్తే, ఆ కంపెనీ అమ్మడానికి మీకు కేవలం 3 ఏళ్ళ టైం మాత్రమే పట్టింది. దట్ ఈ స్టోరీ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. Instagram came out of one wanting to be my own boss. I was like, you know what? I want to work for myself. I want to work on ideas. I really hope I'm going to make money. Instagram, a company with only 13 employees, bought today by Facebook for $1 billion. Let's talk about 700 million monthly users. You guys set out to do this 6.5 years ago. ఒక చిన్న డిసిజన్ ఆ కంపెనీ $1 బిలియన్ కంపెనీగా ఎలా మార్చింది. ఈ కథ నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఇది మన డైలీ లైఫ్లో హ్యాబిట్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అని కాదు. ఈ వీడియో చివరిలో ఒక బిజినెస్ లెసన్ మీతో పాటు తీసుకెళ్తారు. December 30, 1983 పేరెంట్స్ డగ్లస్ అండ్ డానియల్ సిస్ట్రోమ్కి పుట్టిన కొడుకే ఈ కెవిన్ సిస్ట్రోమ్. కెవిన్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్. చిన్నప్పుడు కంప్యూటర్లో ధూమ్ వీడియో గేమ్స్కి పెద్ద ఫ్యాన్. అలా ధూమ్ వీడియో గేమ్స్ నుంచి కెవిన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పైన ఇంట్రెస్ట్, ప్రేమ మొదలైంది. తర్వాత కెవిన్ చదువుకోవడానికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ జాయిన్ అయ్యాడు. ఇక్కడే మైక్ రిగర్తో స్నేహం ఏర్పడింది. మైక్ రిగర్ ఎవరు? ఇన్స్టాగ్రామ్ కో-ఫౌండర్. ఇతని గురించి కథలో మనం తర్వాత మాట్లాడుకుందాం. అలా స్టాన్ఫర్డ్లో కెవిన్ ఉంటుండగా ఒక కత్తి లాంటి యంగ్ ఆంటర్ప్రెనర్ కెవిన్ దగ్గరకు వచ్చి, హే కెవిన్, నేను ఒక బిజినెస్ పెట్టా, ఆ బిజినెస్ నువ్వు హెల్ప్ చేస్తావా అని అడిగాడు. ఆంటర్ప్రెనర్ ఎవరో మీరు గెస్ చేస్తారా? ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్. కానీ కెవిన్ ఇంట్రెస్ట్ లేక నేను చేయనని చెప్పేశాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటే చాలా ఆపర్చునిటీస్ వస్తుంటాయి, చాలా ఫెలో ప్రోగ్రామ్స్ కూడా వస్తుంటాయి. కెవిన్ స్టాన్ఫర్డ్లో మేఫీల్డ్ ఫెలో ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాడు. ఈ ప్రోగ్రాంలో ఒక స్టార్టప్లో సెలెక్ట్ చేసుకొని దాని నుంచి మీకు ట్రైనింగ్ ఇస్తుంటారు. దీంతో మీకు మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, జస్ట్ లైక్ ఇంటర్న్షిప్ లాగా. అదే ప్రోగ్రాంలో కెవిన్ ఓడియా అనే కంపెనీకి పనిచేశాడు. అదే ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ట్విట్టర్ కంపెనీ. మీరు చూసుకుంటే సోషల్ మీడియా అతని లైఫ్ మొత్తం ఫాలో అవుతుంది. ముందు ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్. స్టాన్ఫర్డ్లో గ్రాడ్యుయేషన్ తర్వాత కెవిన్ మార్నింగ్ ఒక టెక్ స్టార్టప్లో పనిచేస్తూ నైట్ టైంలో కోడింగ్ నేర్చుకుంటూ తన ప్యాషన్ని ఫాలో అవుతున్నాడు. మైక్ రిగర్ మన కథలో ముందు మాట్లాడుకున్నట్టు స్టాన్ఫర్డ్లో కెవిన్తో పాటు చదువుకున్న మైక్ అండ్ కెవిన్ ఇద్దరు ఒకటే వర్క్ చేస్తూ ఒకటే రూమ్లో ఉండేవారు. అలా ఒకసారి కేఫ్లోకి వెళ్ళి కాఫీ తాగుతుండగా ఒక యాప్ ఐడియా వచ్చింది. తర్వాత అదే ఇన్స్టాగ్రామ్ అయింది. కెవిన్ తన ఐడియాకి బర్బన్ అని పేరు పెడదాం అనుకున్నాడు. ఒకవేళ మీరు కూడా బర్బన్ అని పేరు విని ఉంటే చాలామంది రేర్ పీపుల్లో మీరు ఒకరు. ఎందుకంటే బర్బన్ అని పేరు చాలామందికి తెలియదు. మీరు అనుకోవచ్చు, అది ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడాలి కదా బర్బన్ ఏందని. మనం అక్కడికే వెళ్తున్నాం. కెవిన్ ఈ ఐడియాని మైక్ చెప్పగానే మైక్, వావ్, ఈ ఐడియా నాకు నచ్చిందన్న. బర్బర్ అనేది మామూలు ఫోటో షేరింగ్ ఫీచర్ ఉన్న ఒక చెక్ ఇన్ యాప్. మీరు కొత్త ప్లేస్ వెళ్తే, రెస్టారెంట్ అయినా హోటల్ అయినా, మీరు ఒక ఫోటో తీసుకొని ఆ ప్లేస్ గురించి, ఆ లొకేషన్ గురించి రాయడమే ఆ యాప్. ఖచ్చితంగా ఇప్పుడున్నట్టు రీల్స్ ఫీచర్ అయితే ఇనిషియల్ డేస్లో లేదు. జస్ట్ అది ఒక ఫోటో షేరింగ్ చెక్ ఇన్ యాప్. ఐడియా బాగానే ఉంది, ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. అలా ఇన్వెస్ట్మెంట్ కోసం కెవిన్ చాలా తిరిగేవాడు. అలా స్టీవ్ ఆండర్సన్, ఒక పెద్ద ఇన్వెస్టర్, వీళ్ళ ఐడియా నచ్చి వీళ్ళ ఐడియా పైన $50,000 మిలియన్ పెట్టాడు. వాళ్ళకది చాలా 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 పెద్ద అమౌంట్. సిలికాన్ వ్యాలీలో తుఫాన్ పుట్టింది. అప్పటికి ఒక మామూలు యాప్ పైన అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు జరగలేదు. అందరి కళ్ళు ఈ ఐడియా పైన పడ్డాయి. అలా అందరూ చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. అలా కాస్త స్టీవ్ ఆండర్సన్ $50,000 మిలియన్ $250 మిలియన్ మార్చాడు. మళ్ళీ దీని మీద ఒక వెంచర్ క్యాపిటల్ ఆండర్సన్ హోర్విటేజ్ కూడా ఈ ఐడియాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. సో వీళ్ళిద్దరు కాలేజ్ ఫ్రెండ్స్ మైక్, కెవిన్, వాళ్ళిద్దరి భుజాలపైన $500,000 మిలియన్ ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి ఉన్నాయి. మరి అంత డబ్బు పెట్టుకొని బర్బన్ కంపెనీ ఏమైపోయింది? ఎంత డబ్బు ఇన్వెస్టర్స్ని మొక్కాన పైన కొట్టినా ఒక్క విషయాన్ని మాత్రం ఎవరు మార్చలేరు. నువ్వు తయారు చేసి అమ్మే ప్రోడక్ట్ మార్కెట్లో పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారో. అలా బర్బన్ కంపెనీకి ఎక్కువ మంచి రోజులు లేకుండా పోయాయి. బర్బన్ యాప్లో కేవలం
100 యూజర్స్ అంతే. తర్వాత కెవిన్ మైక్ రియలైజ్ అయ్యి బర్బన్ కంపెనీ ముందుకు వెళ్ళదు, ఏదో రోజు క్లోజ్ అయిపోతుందని. మరి తర్వాత ఏం జరిగింది? కెవిన్ మైక్ ఏ ఫౌండర్ చేయని విధంగా వాళ్ళు ఇంపార్టెంట్ పని చేశారు. అరే నా యాప్లో యూజర్స్ ఎందుకు రావట్లేదు, నా యాప్లో కస్టమర్స్ ఎందుకు లేరు, మార్కెటింగ్ లేదేమో అందుకే యూజర్స్ రావట్లేదని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుకోకుండా చక్కగా డైరెక్ట్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు నా యాప్ని వాడాలనుకుంటున్నాను. అప్పుడు అందరికీ చెప్పింది, వారు రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళకి చెక్ ఇన్ ఆస్పెక్ట్తో పెద్ద పని లేదు, వాళ్ళకి ఫోటో షేరింగ్ ఫీచర్ ఉంటే చాలా ఉంది. ఇలా కెవిన్ మైక్ కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని బర్బన్ ఎక్కువ రోజులు పనిచేయదని, ఏదో రోజు షట్ డౌన్ చేసుకునే పరిస్థితి వస్తుందని యాప్లో చేంజెస్ చేయడం మొదలుపెట్టారు, ఒక ఫోటో షేరింగ్ యాప్గా. అర్థం కాకండి, బర్బన్ ఏమి ఫస్ట్ ఫోటో షేరింగ్ యాప్ కాదు, అప్పట్లో చాలానే ఫోటో షేరింగ్ యాప్స్ ఉన్నాయి. కానీ బర్బన్కి మిగతా యాప్స్కి చేంజ్ ఎక్కడ వస్తుందంటే కెవిన్ మైక్ ఎప్పుడు వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్లో మార్కెట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా లేదా అని సెల్ఫ్ క్వశ్చన్ చేసుకొని ప్రోడక్ట్ని మార్కెట్లో లాంచ్ చేస్తారు. ఎక్కడైనా కెవిన్ సమ్మర్ వెకేషన్లో తన గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు తన వైఫ్ అనుకోండి, ఈ యాప్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఆ కన్వర్జేషన్లో యాప్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వెంటనే రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫీచర్స్ ఫిల్టర్స్ లాంటివి యాడ్ చేయడం చేస్తుంటాడు. పాకెట్ నుంచి ఫోన్ తీసి తను ఎంతో ప్రేమ పెంచుకుంటున్న కుక్కపిల్ల ఫోటో తీశాడు. అదే ఫస్ట్ ఎవర్ ఫోటో ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇప్పటికీ అలాగే ఉంది. ఫైనల్లీ వెకేషన్ అయిపోగానే కెవిన్ మైక్ వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ పైన హార్డ్ వర్క్ చేసి బర్బన్ని కాస్త ఇన్స్టాగ్రామ్గా అక్టోబర్ 6, 2010 రిలీజ్ చేశారు. వాళ్ళ 8 వారాల కష్టం ఎట్టుపోలేదు. చాలా అద్భుతంగా 24 గంటల్లోనే 25,000 యూజర్స్. అప్పట్లో అది చాలా చాలా పెద్ద నెంబర్. 1 మంత్లోనే 1 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఇన్స్టాగ్రామ్ని వాడుతున్నారు. పనిచేసిన 2 ఇయర్స్లోనే ఇంక్రెడిబుల్ సక్సెస్. ఇన్స్టాగ్రామ్లో లెక్కలేని సెలబ్రిటీస్ లైక్ జస్టిన్ బీబర్, ఒబామా లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు. అక్కడికి మన అందరికీ తెలిసిన ఒక ఆంటర్ప్రెనర్ ఇన్స్టాగ్రామ్ ఆఫీస్కి ఒక లెటర్ పంపించాడు. ఈ ఇన్స్టాగ్రామ్ యొక్క క్రేజ్ చూస్తున్న ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సీ ఇన్స్టాగ్రామ్ ఫౌండర్కి $500 మిలియన్ అమ్మేయమని ఆఫర్ ఇస్తాడు. కెవిన్ ఏమో కన్ఫ్యూజ్ అవుతాడు, అమ్మాలా వద్దా అని. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవడానికి ఎవ్వరు లేనట్టు తన కాలేజ్ ఫ్రెండ్ అయిన మార్క్ జుకర్బర్గ్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడే గేమ్ చేంజ్ అవుతుంది. ఫ్రైడే రోజు మార్క్ జుకర్బర్గ్ కెవిన్ని ఇంటికి పిలుస్తాడు. ఎలాంటి సోది పెట్టకుండా ఇన్స్టాగ్రామ్కి ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉందని, ఫేస్బుక్ రిసోర్స్ వాడి ఇన్స్టాగ్రామ్ని ఎక్కడికో తీసుకెళ్తా అని చెప్తాడు. ఇన్స్టాగ్రామ్ని డబుల్ అమౌంట్ అంటే $1 బిలియన్ నేనే కొంటా అని ఆఫర్ ఇస్తాడు. ఇంకా కెవిన్ని ఇన్స్టాగ్రామ్ని ఇండిపెండెంట్గా ఆపరేట్ చేసుకునే రైట్స్ కూడా ఇస్తా అంటాడు. కానీ ఒక్క షరతు, ఈ డీల్ అనేది సండే లోపు ఫైనలైజ్ అయిపోవాలి. డీల్ బాగానే ఉంది కాబట్టి సండే రోజు కెవిన్ సైన్ పెట్టేశాడు. ఇక మండే రోజు ట్విట్టర్ ఫండ్ తెలిసింది ఇన్స్టాగ్రామ్ కొనడానికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంటే మార్క్ జుకర్బర్గ్ ఏమో సండే రోజే కొనేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంచెమైనా వాల్యూ యాడ్ చేస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో అదిరిపోయే వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.